హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయీస్ న్యూస్ టుడే ఛానల్. ఉద్యోగులు, టీచర్లు, పెన్షనర్లకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్ ద్వారా మీకు ఎప్పటికప్పుడు తెలియచేయడం జరుగుతుంది. సో ఫిబ్రవరి నెలకు సంబంధించి జీతాలు, పెన్షన్లకు సంబంధించి తాజా సమాచారం అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము. ఎవరెవరికి పడుతున్నాయి అంటే ఏ జీతాలు, పెన్షన్లు ఎవరెవరికి ఏ ప్రాంతాల్లో వరకు పడుతున్నాయి ఏంటి అనేది అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు తెలుస్తుంది. అలాగే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మీకు తెలియచేయడం జరుగుతుంది. అలాగే వీడియోను ఒక లైక్ చేస్తే మరింత మందికి సమాచారం చేరుతుంది. ఇక ఫిబ్రవరికి సంబంధించి జీతాలు, పెన్షన్లు తాజా సమాచారం చూసినట్టయితే చాలా మందికి ఈరోజు జీతాలు, పెన్షన్లు కూడా జమ అవుతూ వస్తున్నాయి. ఏ ప్రాంతాలు కానీ చూసుకున్నట్టయితే నెల్లూరు సంబంధించి ఎస్టీఓ పెన్షన్ అయితే కనుక ఇప్పుడే క్రెడిట్ అయిందని అయితే మెసేజ్ పెట్టారు. అలాగే కోడూరు మండలం బద్వేలు ఇలా ఎస్టీఓకి సంబంధించి పెన్షన్ అయితే క్రెడిట్ అయింది. అలాగే ఫ్యామిలీ పెన్షన్స్ కూడా పడుతున్నాయి. అనంతపురానికి సంబంధించి ఫ్యామిలీ పెన్షన్స్ అయితే ఈరోజు క్రెడిట్ అయ్యాయని కూడా మెసేజ్ పెట్టారు. అలాగే అనంతపురం జిల్లాకు సంబంధించి ట్రెజరీ పెన్షన్ కూడా పడిందన్నారు. అలాగే ఇంకా చూసుకున్నట్లయితే కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వారు అందరికీ కూడా జీతాలు అయితే క్రెడిట్ అయ్యాయి. ఇక అలాగే చూస్తే రాయచోటి అలాగే విశాఖపట్నంలోని టీచర్స్కి సంబంధించి కూడా శాలరీ అయితే క్రెడిట్ అయిందని చెప్తున్నారు. ఇక శ్రీకాకుళం జిల్లాలో కూడా టీచర్స్కి సంబంధించి దగదత్తి మండలం టీచర్లకు సంబంధించి కూడా శాలరీ అయితే పడిందని చెప్తున్నారు. ఇక చాలా బిల్లులు గ్రీన్ ఛానల్ నుండి ఆర్బీఐ ఈ కుబేర్కి వెళ్లాల్సినవి ఉన్నాయి. ఆ ఏ జిల్లాలు ఏంటి ట్రెజరీ లిస్ట్ అయితే కనుక ఒకసారి మనం చూద్దాము. భీమవరం, అలాగే తిరుపతి, నెల్లూరు, నక్కపల్లి, ఇక పార్వతీపురం, మన్యం, రాయచోటి, పాలకొండ, అలాగే మాచర్ల, కనిగిరి, బద్వేల్, వెంకటగిరి, అద్దంకి, రాజోలు, కోనసీమ, మదనపల్లి, శ్రీకాకుళం, పుత్తూరు వీటన్నిటికి సంబంధించి బిల్లులు అయితే కనుక ప్రస్తుతం గ్రీన్ ఛానల్లో ఉన్నాయి. ఆర్బీఐ ఈ కుబేర్కి అయితే వెళ్లాల్సి ఉంది. ఇంకా కొన్ని ప్రాంతాలు అయితే ఉన్నాయి, ఒకసారి మరి చూద్దాం. ఇందాక చెప్పిన వాటితో పాటుగా చిత్తూరు, ఏలూరు, విజయవాడ, చిలకలూరుపేట, ఆమదాల వలస, నంద్యాల, శ్రీకాకుళం, తంబళ్లపల్లి, అన్నమయ్య జిల్లాలో తంబళ్లపల్లి, కర్నూలు, ఇంకా చూస్తే బొబ్బిలి, అరకు, సీతమ్మధార, అమలూరు, కోనసీమ, కొవ్వూరు, అమలూరు కోనసీమలోది, కొవ్వూరు, అలాగే కావలి, బుచ్చిరెడ్డిపాలెం, సత్యన్నపల్లి, ఇక అలాగే మంగళగిరి, అరకు, అనంతపురం, కందుకూరు, ఒంగోలు, విజయవాడ వీటికి సంబంధించి బిల్లులు, బొబ్బిలి వీటికి సంబంధించి చూసుకున్నట్లయితే బిల్లులు గ్రీన్ ఛానల్లో ఉన్నాయి. చాలా వరకు ఈ కుబేర్కి అయితే వెళ్లాల్సి ఉంది. ఇక నిన్న కొన్ని ప్రాంతాల్లో అయితే కనుక న్యాయశాఖకి, పంచాయతీ శాఖకి, విద్యాశాఖకి వీళ్ళందరికీ కూడా జీతాలు అయితే పడ్డాయి. గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్కి, ఫైర్ డిపార్ట్మెంటు, విద్యాశాఖకు సంబంధించి వీళ్ళందరికీ కూడా, హెల్త్ డిపార్ట్మెంటు, కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వీళ్ళందరికీ కూడా జీతాలు అయితే క్రెడిట్ అవ్వడం జరిగింది. ఇక పెన్షనర్స్కి సంబంధించి బిల్లుల్లో అయితే కనుక కథలకు రావాలి. ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది. పెన్షనర్స్కి సంబంధించి కూడా బిల్స్ అయితే పడుతూ వస్తున్నాయి, ఈ శాలరీస్ అయితే పడుతూ వస్తున్నాయి. సో ఈరోజు చాలా వరకు కూడా ఈ పెన్షనర్స్కి, ఫ్యామిలీ పెన్షనర్స్కి సంబంధించి అలాగే జీతాలు, పెన్షనర్స్ సంబంధించి కూడా ఈరోజు అయితే సాయంత్రంలోపు క్రెడిట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకా ఈరోజు కనుక పడకపోయినట్లయితే తిరిగి మళ్ళీ సోమవారమే జీతాలు, పెన్షన్లు పడే అవకాశం ఉందని అయితే చెప్తూ ఉన్నారు. సో ఇది ప్రస్తుతం తాజా సమాచారం అయితే కనుక వీడియో తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్రభుత్వం నుంచి ఎటువంటి అప్డేట్ వచ్చినా వెంటనే మీకు అయితే తెలియచేయడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.